అన్నీ అయినా ఆఖరికి దెబ్బతింటుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు 70 సంవత్సరాలు దేవుని సేవ చేసినాడు. అలాంటి సహోదరుడు 70 సంవత్సరాల వయసులో కామముతో పడిపోయినాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఎంత మంచి సాక్ష్యం కలిగిన వాడు, అనేకులకు బోధ చేసిన వాడు, ఒక సంఘాన్ని నడిపించిన వాడు, అలాంటి స్థితిలో కేవలం చిన్న కామముతో దెబ్బతినింది. కామం చిన్నది కనపడుతుంది, తర్వాత నీ సాక్ష్యాన్ని తినేస్తుంది, నీ సాక్ష్యాన్ని రూపుమాపేస్తుంది. దేవుని బిడ్డలారా, బొక్కవాని తైలంలో చచ్చినీగలు పడితే ఎలాంటి స్థితితో నువ్వు తెలుసుకో. నీలో ఏదైనా బలహీనత ఉన్నదా? నీలో ధనాశ ఉన్నదా? నీలో నేత్రాశ ఉన్నదా? నీలో కామం ఉన్నదా? నీలో అవిశ్వాసం ఉన్నదా? నీలో అసూయ ఉన్నదా? నీలో గర్వం ఉన్నదా? ఏదో దాన్ని ఇప్పుడే తీసేసుకో. అది ఉన్నట్లయితే అది చనిపోయి, ఆ అత్తరులో పడిన ఈగ చనిపోయి ఏ విధంగా చెడు వాసన కొడుతుందో ఆ బలహీనత నీ సాక్ష్యాన్ని చంపేస్తుంది, నీ మంచి సాక్ష్యాన్ని చంపేస్తుంది. ఎంత దౌర్భాగ్యుడవుతావు తెలుసుకొని ఒక్కసారి దేవుని సన్నిధిలో, దేవా, వాక్యాన్ని నేను పఠిస్తున్నాను, వాక్యాన్ని విన్నాను, నిజంగా నాలో ఏ బలహీనత ఉన్నదని నేను పరీక్ష చేసుకుంటున్నాను. ప్రభువా, నిజమే నాయన, బొక్కవాని తైలంలో సచిన ఈకలు పడుతుంది, చెడు వాసన కొట్టిన వింటున్నాను, నాలోన ఈ బలహీనత తీసివేయి. గర్వం నాలో ఉన్నది ప్రభువా, అయ్యా, గర్వం పైకి హెచ్చించి పైనుండి కిందకి పడుతుంది తెలుసుకున్నాను నాయన. అసూయ నాలో ఉన్నది ప్రభువా, అసూయ చేత బుద్ధిహీనులు చచ్చెదరని వాక్యములో ఉన్నది ప్రభువా. అవిధేయులు ఆఖరుకు ఏమైనా అవిధేయుడి దేవుని మార్గాన్ని తప్పినాడు కదా ప్రభువా. నాలో ఏ బలహీనత ఉందో నేను ఒప్పుకుంటున్నాను, ఈ ఫలాని బలహీనత ఉంది, నన్ను దయతో చక్కదిద్దు సరిచేయమని ప్రార్థన చేయండి. ఒకసారి మననం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మననం చేసుకుందాం. మననం చేసుకొని కళ్ళు మూసుకొని మననం చేయండి. నేను ఒక్కసారి మరలా దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. బొక్కవాని తైలంలో సచ్చినీగలు పడితే అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, బొక్కవాని తైలంలో సచ్చినీగలు పడి వాళ్ళని చెడు వాసన కొట్టినని విన్నాము నాయన. మంచి సాక్ష్యములో ప్రభువా, నిజంగా ఇలాంటి బలహీనతలు చేస్తే సొలొమోను దెబ్బతిన్నాడు ప్రభువా. ఇది ధ్యాని యెహోవాకు ప్రియుడైని మంచి జ్ఞానము కలిగిన వాడై కీర్తనలు రాసి, సామెతలు రాసి, ప్రసంగి రాసి, ఆఖరికి మంచి సాక్ష్యం కలిగి ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టినాడో తిరిగి అదే చేతులతో బలిపీఠాన్ని కట్టినాడని విన్నాము ప్రభువా. అయ్యా, నిజమే తండ్రి, నన్ను క్షమించు, నాలో ఏ బలహీనత ఉంది ప్రభువా అని క్షమించు అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. బొక్కవాని తైలంలో చచ్చినీగలు పడినట్లయితే అది చెడు వాసన కొట్టునని మాకు వాక్యాన్ని నేర్పించినావు. సొలొమోను మహారాజు ఇంత చక్కగా వాక్యాన్ని వివరించి ప్రభువా, ఆఖరికి మంచి సాక్ష్యం కలిగిన వాడై తనలోనే చచ్చినీయబడింది నాయన. అనగా కామాతురత అనే బలహీనం ఉండి ఆఖరికి దెబ్బతిన్న విషయం మేము ధ్యానం చేసినాం. సంసోను ఆ విధంగా, సౌలు ఆ విధంగా అందరూ దెబ్బతిన్నారు ప్రభా. దేవా, మాలో ఏ బలహీనత ఉన్నదని పరీక్ష చేసుకునే మంచి మనసును నీ వాక్యమైన ప్రతి బిడ్డలకు ప్రసాదించమని, ఆశీర్వదించమని, మంచి సాక్ష్యాన్ని భద్రముగా పట్టుకొని ఆఖరి పర్యంతం నిలిచి దేవుని యొక్క సన్నిధిలో నిలిచే గొప్ప స్థితిని వారికి దయచేయమని, వాక్యమైన ప్రతి ఒక్కరూ మారు మనసు పొందిన వారు ఎవరుంటే మారు మనసు దయచేయండి. విశ్వాసులలో బలహీనత తీసివేసి శక్తిని, బలమును దయచేయమని, ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడిని, ప్రియకుమారుడైన యేసు పేట ఏడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ప్రభు సన్నిధిలో ఆనందించే బిడ్డలకు ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండుగాక. ఆమేన్. ఆమేన్. సహోదరులారా, వాక్యం విన్న మీరందరూ మీకు ఏదైనా అవసరతలు ఉంటే ప్రార్థన చేయండి. మా సేవను కూడా అభివృద్ధి పరచడానికి మీ ప్రార్థన సహకారాలు కూడా అవసరము. మా సంఘములో ఉన్న పేద విశ్వాసులు, మా శారీరక సంబంధమైన బంధువులు, ఆత్మీయులు సహాయం చేస్తే ఇక్కడ నిలబడినాను. ఎంత శరీర బలహీనత ఉన్న వాళ్ళ ప్రోత్సాహం చేత నేను వచ్చి వాక్యాన్ని అందిస్తున్నాను అంటే అది వారు చేయి చాపినారు. మోషేతో అన్నాడు, మోషే, నీ చేతిలోనిది ఏమిటి అన్నాడు. చేతులు కర్ర ఉన్నది, ఆ కర్రతో దేవుణ్ణి మహిమపరిచినాడు. కాబట్టి నీ చేతిలో ఏమున్నది అది ఆయన యొద్దకు తీసుకురా, అనగా ఈ సేవ కొరకు పంపించండి, ఈ సేవను అభివృద్ధి పరచండి. వాక్యం విన్న మీలో ప్రేరేపణ ఉంటే మీకు తోచిన కొలది, మీ శక్తి కొలది పంపించి మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని బలపరచండి. ఆ యొక్క బహుమానాలు మీకు కూడా ఉంటుంది సుమా. సేవ విషయంలో వచ్చే గొప్ప బహుమానాలు మీరు కూడా సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా అనుమానాలు ఉన్నా ప్రార్థించండి, ఏదైనా తెలుసుకోవాలన్నా ప్రార్థించండి, ఈ సేవ కొరకు ప్రార్థించండి.
మీ సహకారాలు అందించండి. మా క్రింది అడ్రస్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ అడ్రస్ ప్రకారం కానీ ఫోన్ నెంబర్ ప్రకారం కానీ బ్యాంక్కి SBI ఆన్లైన్లో ఉన్న నెంబరు కానీ అన్నీ ఉన్నాయి. దాని ప్రకారం మీకు ఏదైనా ప్రోత్సహించే దానికి మీకు మనసు ఉంటే మీరు డబ్బు పంపించి సేవను అభివృద్ధి చేయమని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పటి వరకు మీరు వినిన వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఈ యొక్క దైవ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే తప్పక మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థించదము. అంతేకాకుండా ఈ యొక్క సేవా పరిచర్య ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది కాబట్టి మీ యొక్క ఆత్మీయ మరియు ఆర్థిక సహకారాన్ని మేము కోరుచూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన విన్నపాలను మాకు ఫోన్ ద్వారా లేదా ఉత్తరము ద్వారా తెలియజేసినట్లయితే రోగుల కొరకు, అస్వస్థతతో ఉన్నవారి కొరకు, మీ యొక్క ప్రతి ఒక్క బాధ నిమిత్తము, ఇబ్బంది నిమిత్తము ప్రార్థించడానికి దైవ సేవకులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి మీ యొక్క విన్నపాలను మా యొక్క చిరునామాకు తెలియచేయగలరు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు, సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, ఖమ్మం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0806232361 మరియు మా సెల్ నెంబర్ 9247505595. ఈ యొక్క మా సేవా పరిచర్య నిర్విరామముగా కొనసాగటం కొరకు మీ యొక్క ప్రార్థనలో ఈ సేవా పరిచర్యను బట్టి ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుచూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో, అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో. అర్పణనంగీకరించుమో ప్రభువా, అర్పణనంగీకరించుమో ప్రభువా. నా తనువే సజీవయాగముగా. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమ ద్రవ్యమౌదును నిరంతరము. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమ ద్రవ్యమౌదును నిరంతరము. నీ వాగ్దానింపుమా ప్రభువా, నీ వాగ్దానింపుమా ప్రభువా. నీ సాక్షిగానే జీవింతును. నా తనువే
సజీవయాగముగా. నీ కొరకే నే జీవింతును, నీ కొరకే నే మరణించెదను, నీ కొరకే నే జీవింతును, నీ కొరకే నే మరణించెదను. నీవు లేని నా బ్రతుకే వ్యర్థము, నీవు లేని నా బ్రతుకే వ్యర్థము, నా సర్వము నీవే నా ప్రభువా, నా తనువే సజీవయాగముగా.